ఐఎంఎఫ్ రుణం కోసం పాకిస్తాన్ తన ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ పిఐఏ అమ్మేయనుంది. ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గుతూ ఈ నిర్ణయం తీసుకుంది. దీని బిడ్డింగ్ డిసెంబర్ 23న నిర్వహిస్తున్నారు. ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజ్ కోసం పిఐఏల్లో 51 నుంచి 100% వాటాను విక్రయించడం అత్యంత కీలకమైన షరతు. ఈ విక్రయం ద్వారా వచ్చే ఆదాయంలో 15% ప్రభుత్వానికి వెళ్తుంది. మిగిలినది కంపెనీ పునరుద్ధరణ కోసం ఉపయోగిస్తారు. ఈ బిడ్డింగ్ కు ముందస్తు అర్హత పొందిన 4 సంస్థలలో సైనిక నియంత్రణలో ఉన్న ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ ఒకటి. ఇది పాకిస్తాన్ లో అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటైన ఫౌజీ ఫౌండేషన్ లో భాగం. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు ఈ సంస్థతో సంబంధాలున్నాయి. దీంతో ఈ విక్రయం అంతా మునీర్ కోసమే జరుగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే మునీర్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాన్ని పక్కన పడేసి తానే నెంబర్ 1 గా నియంతగా పాక్ ను పాలించే యోచనలో ఉన్నాడని పాక్ ప్రజలే మండిపడుతున్నారు. మరోపక్క పీటీఐ అధినేత మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మునీర్ ను గుంటనక్కగా అభివర్ణిస్తూ పాక్ ను నాశనం చేసేదాకా ఊరుకోడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.